ఇదివరకు ఇసుక అమ్మితే ఏడాదికి ఒక 750 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వచ్చినాయి. కానీ జగన్ దోచేసుకుంటున్నాడు. ఈ 750 కోట్లు ప్రభుత్వానికి ఇచ్చి మిగతా జగన్ దోచుకుంటున్నాడు. ఇప్పుడు ఉచితం కానీ దోచుకోవట్లేదు. అప్పటికంటే ఎక్కువ రేటు ఉన్నా దోచుకోవట్లేదు. నమ్మాలి. ఎస్, నమ్మబోతే ఊరుకో. నమ్మబోతే నువ్వు రాష్ట్ర ద్రోహివి. నెంబర్ 2, మైనింగ్ ఆనాడు చేస్తే జగన్ మనిషి, విజయసాయిరెడ్డి మనిషి, సజ్జల రామకృష్ణారెడ్డి మనిషి, వాళ్ళు అమ్ముకుంటారు. ఇవాళ అదే మైనింగ్ చేస్తే చంద్రబాబుకి ఏం తెలియదు, లేకపోతే ప్రభుత్వానికి ఏం తెలియదు, కింద ఉన్నటువంటి నాయకులు తినేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి దోచుకుంటున్నా అది వాళ్ళ వ్యక్తిగతం తప్పించి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. క్వార్జ్ మైనింగ్ జరిగిపోతుంది, అట్లాగే సిలికా మైనింగ్ జరిగిపోతుంది. అసలు మైనింగ్ జరగనిది ఏది లేదు. డబ్బులు ఇస్తాననే వాడికి మైనింగ్ చేసుకోవడానికి అంటే చివరికి ఎట్లా అయిపోయిందంటే మైను యజమాని ఒక కూలీగా మారుతున్నాడు లేదా కాంట్రాక్టర్గా మారుతున్నాడు. ఈ ఎవడైతే డబ్బులు తింటాడో వాడికి డబ్బులు ఇచ్చేస్తాడు, వాడు పైనోడికి ఎవరికి ఇచ్చుకుంటాడో తెలియదు. గ్రౌండ్ లెవెల్లో కూలీల పైన సూపర్వైజర్ లాగా డబ్బులు వసూలు చేసిస్తే మెటీరియల్ ఒకటి దోచుకుపోతాడు, సొమ్ములు ఒకటి తినేస్తాడు. పైనకి ఎవరికి వెళ్తుందో తెలియదు. పర్యావరణం గురించి పట్టదు, లేదా ఇంకోటి ఉండదు. ఎర్రమట్టి నుంచి ఇసుక దగ్గర నుంచి ప్రతిదీ జరిగిపోతూనే ఉంది. నాడు జరుగుతుంది, నేడు జరుగుతూనే ఉంది. నాడు జరిగినప్పుడు అవన్నీ జగనే తిన్నాడు, స్థానిక నాయకులు తినలా, లేదా స్థానిక నాయకులు కూడా తిన్నారు. ఇప్పుడు ఓన్లీ స్థానిక నాయకులు తింటున్నారు, పైకి ఏం సంబంధం లేదు. కాకపోతే అది కూడా దేశానికి ఏం కాదు, రాష్ట్రానికి ఏం కాదు. ఇది జగన్ మీద వ్యతిరేకతకి ప్రతిదాన్ని సృష్టించుకుంటూ సాగేటటువంటి ఒక విచిత్రపడి. ఇప్పుడు కూడా దాంట్లో జగన్ కాలం నాటి అధికారు ఉన్నాడు, జగన్ కాలం నాటి కాంట్రాక్టర్ ఉన్నాడు. ఇదే తప్పించి నిజమైన వార్తలు చచ్చిపోయి చాలా కాలం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో.